తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కానీ తెలంగాణ అస్తిత్వంపై మాత్రం ఆంధ్ర దాడి జరుగుతూ ఉంది. నిన్న ఏదైతే టీడీపీ మహానాడు మీటింగ్లో తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి బక్కిని నరసింహులు చేసిన కామెంట్స్ చాలా కాంట్రవర్సీ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ అభిమానించే వాళ్ళందరూ దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాడయుండి తెలంగాణ డిక్షనరీలో తెలంగాణ పదం లేదు అని అనడాన్ని తెలంగాణ వాదులు ఎలా చూస్తున్నారు? మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కనుక్కుందాం. ఎట్లా చూస్తారు? బక్కిని నరసింహ కామెంట్ చేయడం జరిగింది, తెలంగాణ డిక్షనరీలోనే తెలంగాణ పదం అనేది లేదంటున్నారు. ఒక స్టూడెంట్కి మీరేమంటారు? మేము ఒకటే చెప్తా ఉన్నది, తెలంగాణ నిన్న జరిగినటువంటి మహానాడులో ఆ వాక్యాలు తీవ్రంగా తెలంగాణ ప్రజానికం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒకవైపు చూడండి, దేశంలోనే తెలంగాణ చరిత్ర కీలకమైన పాత్ర తెలంగాణది ఉద్యమ చరిత్ర. ఆ చరిత్రను కనీసం మీరు డిక్షనరీలో కూడా ఓ వాక్యం పేరు లేదు పదం లేదని వాడడం అంటే చాలా సిగ్గుచేటు. దీనిని మా తెలంగాణ ఉన్న ప్రజలందరం కూడా ఇప్పుడు ఈరోజు రోడ్డు పైనకి ఎక్కి మాట్లాడుతూ ఉన్నామంటే మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా నిన్న జరిగినట్టు వాక్యాలలో అలాగే లోకేష్ కానీ ఇతరులు కానీ తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలందరూ పిలుస్తూ ఉన్నారని అంటున్నారు. ఒక్కసారి మళ్ళీ మీరు తెలంగాణకు రాండి బిడ్డ, మేమేంటో చెప్పి చూపెడతాం. ఇంకోసారి కానీ ఇలాంటి మాటలు మాట్లాడి తెలంగాణ పట్ల కించపరిచే మాటలు మాట్లాడడం మాత్రం పెద్ద ఎత్తున బిడ్డ తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడికి కూడా మీరు వచ్చినా మిమ్మల్ని తిరగనియమని మేము విద్యార్థులుగా యువకులుగా చెప్తా ఉన్నాం. తెలంగాణ విడిపోయి కూడా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నిన్నటి మహానాడు ఏదైతే ఉందో ఆంధ్రాలో జరిగిన మహానాడులో ఈ టీడీపీకి సంబంధించిన బక్కిని నరసింహులు ఇక్కడ ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎందుకు తెలంగాణ మీద అంత అక్కస్సు వీళ్ళకి? అంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీని వాళ్ళు నిలదొక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు, కేవలం వీళ్ళు తెలంగాణను మళ్ళీ మళ్ళా పాతకాలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బక్కిని సంబంధించిన ఈ దొంగ చేసినట్టు వ్యవహారాలను మేము తెలంగాణ ప్రజానీకానికి నువ్వు ఇప్పుడు తెలంగాణలో ఎలా తిరుగుతావు అని మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే మీరు తీసుకున్నటువంటి ఈ వాయిస్ను వెనక్కి తీసుకోవాలి. ఎందుకోసం అంటే వీళ్ళు కేవలం తెలంగాణను మళ్ళీ ఎలాగైతే పాత పద్ధతి ఉందో ఆ పద్ధతిలో చూడాలని వాళ్ళు సంతోషపడాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళే కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పాతకాలం తీయడం కోసం అదే కష్టాలను ఎట్టివేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకోసం మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగనే తెలంగాణలో మేము కొట్లాడుకున్నది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. బిడ్డ మీరు ఆ రోజు ఎలాగైతే మిమ్మల్ని తన్ని తరమామో మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే మీరు ఇట్లాంటి మాటలను ఆలోచన వెనక్కి తీసుకోవాలని మా తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది కొంతమంది కోసమే వచ్చింది అంటున్నారు, మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రం కేవలం వాళ్ళ పెత్తందారి కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళు అనుభవించడం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఆనాడు కేసీఆర్ పాలనలో ఎలాగైతే ఉందో మళ్ళీ ఈరోజు కూడా అసలు అప్పుడైనా కొంచెం పర్లేదు కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రోడికి చెప్పుల కిందికి వాడి బతుకు కిందికి వాడు మళ్ళీ గదే ఇనుప బూట్లు వేసుకుని మన తెలంగాణ ప్రజానీకాన్ని తొక్కుతున్నాడని మేము అంటా ఉన్నాం. తెలంగాణ అస్తిత్వం మీద ఆంధ్ర దాడి జరిగితే తెలంగాణ వాదులుగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తెలంగాణ వాదులు మేము ఎలా రియాక్ట్ అవుతాం అంటే ఇప్పుడు ఒకసారి తెలంగాణకు మళ్ళీ ఒకసారి రాండి బిడ్డ చెప్తాం. ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందో ఆ చరిత్ర రకంగానే ఈ ఆంధ్ర పెత్తందారి కొడుకులను మేము వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగైతే ఆ ఉద్యమం ఎలాగ నడిచిందో వీళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు చూడండి మీరు నార్మల్గానే చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీలు కానీ లేదంటే ఇతర ఇంకా కంపెనీలు కానీ ఇవి ఉన్నా కూడా తెలంగాణ నడవకుండా ఓన్లీ యువతగా మేము పెద్ద ఎత్తున నిరసనలు దిగుతాం. మీ కంపెనీల కానించాలు ఊడకి బయట తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బక్కిని నరసింహులు అన్నట్టుగానే తెలంగాణ డిక్షనరీలో తెలంగాణ పదం లేదా? నిజంగా సిగ్గుపడాలి. ఎందుకనంటే ఒక తెలంగాణ వాదిగా ఉండి తెలంగాణలో ఉంటూ తెలంగాణ పార్టీకి ఇన్ఛార్జిగా ఉంటూ ఇట్లాంటి సిగ్గుమాల మాటలు మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. బిడ్డ నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో, తిరుగు. తెలంగాణకి సాయుధ పోరాటమే కానీ అనేక రైతాంగ ఉద్యమాలు అనేక చరిత్ర గల తెలంగాణను ఇక్కడ ఇష్టంలే కాదు, తెలంగాణ దేశ ప్రపంచ పటంలో ఒక స్థాయిగా నిలబడి ఉంది. సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడి ఆ ఆంధ్ర పెత్తందారులకు దగ్గరగా మాట్లాడి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా అవమానకర విషయం. ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలని మేము ప్రజానీకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇంగానే చంద్రబాబు కింద రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడా? ఏం లేదు, ఇక్కడ ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఆంధ్ర పెత్తందారి కింద, ఇంకో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడు కలిపి అటు ఆంధ్ర తెలంగాణను పరిపాలన చేస్తున్నట్టు ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ, యూత్ కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు ఎవరికి కూడా ఇక్కడ తెలంగాణ అనుభవం అంటే వాళ్ళకు ఆ పద్ధతిలో ఆ పాలన లేదు, వాళ్ళకు కావలసిన లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు. ఆ రోజు అరాచక పాలన ఉందని ఈ కొడుకులను ఈ అధికారం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఆ ఆంధ్ర పెత్తందారు కొడుకుల కింద ఉండి అక్కడ పెత్తనం కొనసాగుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇట్లాంటి ఆలోచనలు చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా మేము వెనుక ఆడమని చెప్తా ఉన్నాం. దాదాపు కొన్ని విగ్రహాలు ఇష్యూలు కూడా జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు పెట్టకుండా ఆంధ్రాలో ఉన్నటువంటి విగ్రహాలు పెడుతూ ఉన్నారు. ఎలా చూస్తాం? చూడండి, కొంచెం సిగ్గుచరం రేవంత్ రెడ్డికి ఉంటే అక్కడ ట్యాంక్ బండ్ మీద గద్దర్ విగ్రహం, తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి గద్దరు ఇప్పుడు తన విగ్రహం పెట్టమంటే అనుమతులు లేవంటున్నారు. నీకు కొంచెం ఏమన్నా సిగ్గు శరం ఉంటే ఆలోచన ఇక మైత్రివనం సిగ్నల్ దగ్గర ఆడవాడు పెత్తందారి వాడి వ్యవస్థ వాడెక్కడో వాడి తెలంగాణ వ్యతిరేకిస్తే నువ్వు హైదరాబాద్ నడుగొట్టిన వాని విగ్రహం పెడతానంటున్నావు అంటే నువ్వే మాత్రం సిగ్గుచరం లేకుండా మాట్లాడుతున్నావు అని మేము అంటున్నాం. బిడ్డ, వెంటనే నువ్వు ఈరోజు పెడుతున్నటువంటి విగ్రహాన్ని తొలగించకపోతే యూత్గా తెలంగాణ ఉన్నటువంటి అందరం కూడా పెద్ద ఎత్తున ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడానికి వెనకాడమని మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఎందుకు ఇంకా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది? వీళ్ళకి ఆంధ్రోళ్ళకి ఎట్లా ఉందంటే వీళ్ళు తెలంగాణ వాళ్ళు దాదాపు 60 ఏళ్ళ పైగా పాలనలో మా ఆంధ్ర వలస పాలకుల కింద అణిగిర్రు అంతా దోచుకున్నాక కూడా వాళ్ళు ఏదో పోరాటం చేసి ఇప్పటి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా మా చేతిలో ఉంది కాబట్టి రేపన్నాడు ఒకవేళ మేము పోయి మళ్ళీ దోచుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు రియాక్ట్ కారు అని ఒక భ్రమలు ఉన్నారు. అయితే ఎవరైతే ఉన్నాడో బక్కని నరసింహులు ఉన్నాడో ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదంటున్నాడు. ఒకసారి చరిత్రను చూసుకున్నట్లయితే తెలంగాణ అనే పదం త్రిలింగ దేశం నుంచి వచ్చింది. త్రిలింగ దేశం అంటే 3 లింగాలు, కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం, ఈ 3 పాదాల నుంచి కలయిక మన తెలంగాణ. అలాంటి తెలంగాణ శాతవాహన కాలం నుంచి ఇప్పుడున్న నిజాంల కాలం దాకా ఇప్పుడున్న ప్రభుత్వం దాకా దాదాపు ఎందరో రాజులు, ఎందరో ప్రభుత్వాలు, ఎందరో రాజవంశాల చేత పరిపాలించబడ్డ తెలంగాణ దాదాపు అణచబడుతూనే వచ్చింది. ఇంత చరిత్ర, ఇంత సాంస్కృతి ఉన్న తెలంగాణ అప్పుడు ఏదైతే నిజాం పాలన దాదాపు 200 ఏళ్ళకు పైగా నిజాంలు ఎవరైతే మన నిజాం షాయిలు హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళ దగ్గర దాదాపు 200 ఏళ్ళ పాలనలో మగ్గి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ తెలంగాణని స్వరాష్ట్రం చేసుకుందాం, హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచుదామని తెలంగాణ వాళ్ళు అనుకుంటే అప్పుడు ఎవరైతే ఈ ఆంధ్ర పెద్ద మనుషులు ఉన్నారో వచ్చేసి పొట్టి శ్రీరాములు ఈ పెద్ద మనుషులు చేసిన భాగవతం వల్ల అది ఒక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి దాని తర్వాత పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు. ఆ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏమనుకున్నారు, ఒక సీఎం పోస్ట్ తెలంగాణ నుంచి ఉంటే డిప్యూటీ సీఎం ఆంధ్ర నుంచి డిప్యూటీ సీఎం ఉంటే తెలంగాణ నుంచి సీఎం అని అనుకొని దాదాపు తర్వాత ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి దాదాపు 60 ఏళ్ళకు పైగా ఆంధ్ర వలస పాలకులు తెలంగాణని నీళ్లు దోచుకున్నారు, నియామకాలు దోచుకున్నారు, నిధులు దోచుకున్నారు, పేద ప్రజల బతుకులు దోచుకున్నారు. ఈ హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఇండస్ట్రీల పేర్లతోటి, పరిశ్రమల పేర్లతోటి క్యాపిటలిస్ట్ సొసైటీని ఏర్పరిచి ఇక్కడ ఎంతో దోచుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఎటు కాకుండా ఎలాంటి అవకాశాలు లేకుండా పోయింది. ఇలాంటి మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందానికి ఉల్లంఘనకు నిరసనగా మరియు ఏదైతే ముల్కీ ఒప్పందం ఏదైతే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ముల్కీ మూవ్మెంట్ని తీసుకొచ్చారో ఆ ముల్కీ ఒప్పందం మేరకు జీవో నెంబర్ 16 ప్రకారం ఇక్కడ తెలంగాణ ముల్కీ అంటే ప్రాంతీయవాసులు, ఈ ప్రాంతీయవాసులకు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతీయవాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జీవోని రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ జీవోని కూడా ఉల్లంఘించి ఏదైతే ఎన్టీఆర్ చేసి మన వాళ్ళకు నిధులు ఇవ్వలే, నీళ్ళు ఇవ్వలే, నియామకాలు ఇవ్వలే, ఉద్యోగాలు అసలే ఇవ్వలే. కేవలం అభివృద్ధి పేరుతోటి హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఈ పెట్టుబడిదారి వ్యవస్థతోటి అభివృద్ధి చేసి కేవలం ఇదే ప్రభుత్వం, ఇదే అభివృద్ధి అని చెప్పేసి ప్రజలకు పైన చూపెట్టి దాదాపు తెలంగాణలో ఉన్న సబ్బండ గ్రామాలను, వెనుకబడిన గ్రామాలను, ఈ ఏదైతే అర్బన్ ఏరియాలు ఉన్నాయో వీటన్నింటినీ అర్బన్ కానీ రూరల్ కానీ ఏరియాలని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి అభివృద్ధిని దూరం చేసి మొత్తం ఉన్నకాడి దోచుకున్నారు. ఈ ఎన్టీఆర్ కావచ్చు, ఈయన రోషయ్య కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళంతా దాదాపు తెలంగాణను దోచుకున్న వాళ్ళే.
తర్వాత ఏదైతే ఈ మాటలు అన్నాడో మొన్న ఈ ఏదైతే మహానాడు సభలో ఈ బక్కని నరసింహులు ఏదైతే మాట అన్నాడో ఈ మాటని తీవ్రంగా ఖండిస్తారు. అసలు అట్లెట్లా అంటాడు? ఒకవైపు ఈయన వాళ్ళేమో తెలంగాణను అవమానిస్తారు, అవహేళన చేస్తారు. ఇన్నేళ్ళు దాదాపు 12 ఏళ్ళు కావస్తుంది, 10 ఏళ్ళు కావస్తుంది మన తెలంగాణ వచ్చి. ఇలాంటి తెలంగాణ ఎన్నో మంది అమరుల బలిదానాలకు ప్రాణాలను అర్పిస్తే కానీ రాలే తెలంగాణ. ఆనాడు నైజాంకి వ్యతిరేకంగా దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నప్పటి నుంచి ఇప్పుడు మన గద్దరన్న ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అన్న పోరు తెలంగాణ అన్న పదం దాకా దాదాపు ఎందరో మంది ప్రాణత్యాగాలతో వచ్చింది ఈ తెలంగాణ. ఉత్తేనే రాలే. నీరు కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, అస్తిత్వం కోసం, సంస్కృతిని కాపాడుకోవడం కోసం తెలంగాణ వస్తే ఇప్పుడు కూడా ఈ ఎవరైతే ఆంధ్ర మొత్తం బలిసి కొట్టుకుంటున్నారు, ఇంకా ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కూడా మేము పొత్తులు ఉన్నాము, ఈ తెలంగాణ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఒక భ్రమ. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాసులుగా. ఇంకోటి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనని కొన్ని వార్తాపత్రికలలో చూసుకున్నట్లయితే తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక కాదు, కేవలం తెలుగు జాతి అనే పేరుతోటి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తాడు. తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణ మాండలికాన్ని తీవ్రంగా అవమానించి అవహేళన చేసిన అలాంటి మూర్ఖుల విగ్రహాలు పెట్టడం కూడా చాలా సిగ్గుచేటు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఆ విగ్రహాన్ని తీసేయాలి. ఇంకోటి ఏదైతే ఈ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అన్నాడు మాటలు, బక్కని నరసింహులు అన్నాడు, ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాం. ఇంకోటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం, జనసేన ఏదైతే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వం మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన అన్న మాటలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆనాడు తెలంగాణను దోచుకుంటేనే మేము తీవ్రంగా ఉద్యమం చేసి ఆంధ్రవలస పాల్గొని అమరావతికి తరిమి కొట్టినాం. ఈనాడు ఇంకా మమ్మల్ని అనుకుంటూ మమ్మల్ని తొక్కివేయాలని చూస్తే ఇది బాగుండదు. తీవ్రంగా మేము ఖండిస్తూ తీవ్రంగా కబడ్దారి చెప్తున్నాం. గతంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే మా కోనసీమ బూడిదలాగా మారిపోయింది అన్నాడు. ఎట్లా చూస్తారు? అంటే దీనికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కోనసీమ అనే ప్రాంతం చాలా కరువు కాటకాలమైన ప్రాంతం. ఇంకోటి మన తెలంగాణ నుంచి ఏదైతే గోదావరి రివర్ ఉంటుందో గోదావరి రివర్ మన తెలంగాణలో కూడా దాదాపు దక్షిణ భారతం నుంచి ఇక్కడ తూర్పు తెలంగాణ నుంచి దక్షిణ ప్రాంతం ఏదో ఉత్తర ప్రాంతము, తూర్పు ప్రాంతము ఈ ప్రాంతాల్లో గుండా పోతుంది. కాబట్టి మన తెలంగాణలోకి అసలు వాటరే రావు, ఎందుకంటే అది ఎత్తైన ప్రాంతం కాబట్టి. ఇంకోటి ఆ వాటర్ కూడా వీళ్ళ ఆంధ్ర పాలకులు ఏదైతే 60 ఏళ్ళు పరిపాలించినో ఈ 60 ఏళ్ళ సమయంలో దాదాపు ఆ వాటర్ కిందికి పోతాయి. కాబట్టి ఆంధ్ర నుంచి మన ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తాయి. కాబట్టి ఆ నీళ్ళని అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతోటి కొన్ని రకాల ప్రాజెక్టులతోటి వాళ్ళ నీళ్ళు ఆడికైనా వాడుకున్నారు. కానీ అప్పట్లో మన తెలంగాణ దాదాపు 60 ఏళ్ళు పంటకు నోచుకోకుండా పంట పండియకుండా నీళ్లు లేక కరువు కాటకాలతో ఎండిపోయింది. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మన హక్కు మనకు కావాలి, మన నీరు మనకు కావాలి, వాళ్ళు దోచుకున్న చాలు అని చెప్పేసి మన వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి దాన్ని మనం అన్యాయంగా పరిగణించలేము. దాదాపు తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు బక్కి నరసింహ కావచ్చు, ఎందుకు ఇంకా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది? అంటే తెలంగాణ స్టేట్ విడిపోవడం వీళ్ళందరికీ అభ్యంతరకరమా? అభ్యంతరకరం అనడం ఒక రకమైన విషయం కావచ్చు. కానీ వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే అరే తెలంగాణ ఉన్న రోజులు మేము దోచుకోగలిగినాం, ఉమ్మడి రాష్ట్రం ఉన్న రోజులు మేము దోచుకున్నాము, మా ఫ్యాక్టరీలన్నీ మేము పెట్టిన పెట్టుబడి మొత్తం తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మాకు గతి లేకుండా అయిపోయింది, మాకు రాజధాని లేకుండా అయిపోయింది, మాకు అసలు మేము దోచుకోలేకపోతున్నాం, ఆంధ్రాలో దోచుకొని కూడా ఏం లేదు, సిరి సంపద తెలంగాణను మేము దోచుకోలేకపోతున్నాం అనేది వాళ్ళ బాధ. ఒకవేళ ఈ మోదీ ప్రభుత్వంతో పొత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ నుంచి ఇంకా దోచుకోవాలి, ఈ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా పొత్తు పెట్టుకొని ఉన్నది కూడా దోచుకుందామని చూస్తున్నారు. కానీ ఇది నడవదని చెప్తున్నాం. తెలంగాణ పౌరులుగా తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తెలంగాణ ప్రజలందరూ ఇష్టపడతారు. మరి ఇలాంటి ఇష్టపడే ప్రజల మీద ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఇంకా ఎందుకు కొనసాగుతూ ఉంది? ఎంతైనా వాళ్ళు మన వాళ్ళు అడిగిన తెలంగాణ వాళ్ళు నైజాంలో కింద ఉన్నప్పుడు కులమత ఒక కాడికి కులమత విద్వేషాలు లేకుండా కొంచెం అన్నదమ్ములు లేక హిందువులు, ముస్లింలు ఇక్కడ ఉన్న భాష యాస మాండలికం ఏదైతే ఉన్నదో తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, రకరకాల భాషలు మొత్తం భారతదేశం నుంచి వలస వచ్చి రకరకాల భాషలు కలబలిపిన ప్రాంతం మన తెలంగాణ. అలాంటి ప్రాంతము. ఇంకోటి ఆంధ్ర వేసుకున్నట్లయితే నైజాంల కింద తెలంగాణ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నారు. ఎంతైనా బ్రిటిష్ వాళ్ళ వారసత్వం కదా, వాళ్ళు కూడా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఆక్రమించుకున్నారు. పెట్టుబడి అని చెప్పేసి, కంపెనీ అని చెప్పేసి, వాళ్ళ వ్యాపారం అని చెప్పేసి ఉన్నకాడ తెలంగాణ దోచుకున్నారు.
వాళ్ళ వారసత్వం వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మేము ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసిరు, ఈనాడు మేము చేస్తామని చెప్పేసి తెలంగాణను కూడా దోచుకుందామని చూస్తున్నారు. మీరేమంటారు? తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది, ఏమంటారు? ఎవరైతే ఈ బక్కని నరసింహలు ఆ అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఆంధ్ర అనే పదం డిక్షనరీ వాళ్ళ సొంతం సంపాదించి పెట్టిన దాన్ని నేను దీని ద్వారా అడగదలుచుకున్నాను. నేను తెలంగాణ ఎన్నో స్వతంత్రాల పోరాటాలు చేసిన చరిత్ర మా తెలంగాణ వాదులది అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వీళ్ళకు ఈ తెలంగాణ మీద ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుందంటే దీన్ని హైదరాబాద్ నగరం మీద కన్నుపడ్డది వీళ్ళకు, రాజకీయ నాయకులకు అందరికీ, కేంద్రం నుంచి అందరికీ ఈ కూటమి ప్రభుత్వం నేతలకు హైదరాబాద్ నగరం మీద కన్నుపడి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి. వీళ్ళు చేసే కుతంత్రాలను మనం మేల్కొని ముందుగానే జాగ్రత్త పడి మనం దీని మీద ఆలోచన చేసి వీళ్ళని వీళ్ళ కుట్రలను తిప్పికొట్టాలని నేను తెలంగాణ ప్రజలకు ఈ మైక్ టీవీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో మన తెలంగాణలో ఆ పార్టీ లేదు కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఏదైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు సహకరిస్తూ మళ్ళీ టీడీపీ పార్టీని మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా నిర్మించాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా తిప్పికొడతాం. వాళ్ళ కుట్రలను, రాజకీయంగా కుట్రలను మేము తిప్పికొడతాం. ఈ హైదరాబాద్ మీద కన్నుబడ్డ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే కుట్రను కూడా భగ్నం చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. బక్రీ నరసింహులు అన్నట్టే నిజంగానే తెలంగాణ ఈ పదం డిక్షనరీలో లేదా? ఈ డిక్షనరీ అనే పదము అంటే ఏందండి? వాళ్ళ సొంతం అండి. ఆంధ్ర అనే పదం ఆ డిక్షనరీ బుక్ వాళ్ళ సొంతం అండి. ఆంధ్రలో అండి తెలియదా? వాళ్ళ సొంతమైతే వాళ్ళు పెట్టుకోమనండి. మా ఆంధ్ర తెలంగాణ గురించి మహానాడు మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు మహానాడు మీటింగ్ గురించే మాట్లాడుకోవాలి. వాళ్ళ పార్టీ సిద్ధాంతాల గురించే తెలంగాణ గురించి ఎందుకండి నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు వెనుక ఉండి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి కుట్రలు చేస్తున్నారు? తెలంగాణ ఆదాయం మెయిన్ హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం మీద కుట్ర పండింది. ఇది చంద్రబాబు నాయుడు ఇతర కూటమి సభ్యులు కలిసి దీని మీద ఎట్లయినా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి, హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటి దీన్ని ఆగం చేసేసి తెలంగాణను ఆగమాగం చేయాలని చూస్తూ ఉన్నారు, కుట్రలు పండుతూ ఉన్నారు. ఈ కుట్రలను మేము తెలంగాణ వాదులుగా మేము దీన్ని తిప్పికొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్ కావచ్చు, ప్రజెంట్ బక్కిన నరసింహుల కామెంట్, గతంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ కావచ్చు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏమైనా జరుగుతుందా? డెఫినెట్గా అండి. ఇది తెలంగాణ మేధావుల మీద, మా కవుల మీద, కళాకారుల మీద మానసికంగా దాడి జరుగుతూ ఉన్నది. కొంతమంది డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దాడికి దిగుతూ ఉన్నారు మేధావుల మీద. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు, ఆయన అంతర్జాతీయ విశ్లేషణ మీద ఎంతో అనుభవం కలిగిన వారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు అతను అరెస్ట్ చేయాలి, లోపటేయాలని ఈ కూటమి ప్రభుత్వము పని కల్పించుకొని లోపల ఆయనను అరెస్ట్ చేయాలని ఆంధ్ర పోలీసులను పంపించి అరెస్ట్ చేయాలని. ఆంధ్ర పోలీసులు తెలంగాణ పని ఉందంటారా? ఆంధ్ర పోలీసులు ఈ తెలంగాణ పోలీసుల పర్మిషన్ లేకుండా రావద్దు. అది వీళ్ళు ఐక్యంగా ఉండి ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ను ఆయన మీద వాళ్ళని కూడా మేము అగ్గి మీద గుగ్గిలమై అగ్గి రాజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్ర వాళ్ళు ఇంకా తెలంగాణలో ఉన్నామని భ్రమపడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే దోసుకున్న బుద్ధి ఇంకా ఓనించుకోవట్లేదు. అదే బుద్ధి మీద ఇంకా మీకు దోసుకోవాలని వాళ్ళ బుద్ధిని ఇంకా బయట పెట్టుకుంటున్నారు. ఇంకా అయితే హైదరాబాద్ని ఎలాగైతే దోచుకున్నారో ఇన్ని రోజులు, ఇంకా హైదరాబాద్ని విడిచిపెట్టాలని వాళ్ళ మనసు ఒప్పట్లేదు. అదే దాని మీద ఇంకా దాడి చేయాలని, హైదరాబాద్ను దోచుకోవాలని, హైదరాబాద్లో ఆంధ్రాలను హైదరాబాద్లో కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మేము విద్యార్థి సంఘంగా ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఈ తెలంగాణ మీద ఇంకా 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 విమర్శలు చేస్తే మాత్రం ఈ విద్యార్థి సంఘంలో మేము ఇక ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికీ ఎందుకు తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకు ఇంకా తెలంగాణలోనే ఉన్నామనే భ్రమలే అలానే బతుకుతున్నారు. వాళ్ళు
ఇంకా ఆంధ్ర వాళ్ళు వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఏర్పడ్డా కానీ ఇంకా మేము హైదరాబాద్లోనే ఉన్నాము, మా ఆస్తులన్నీ ఇక్కడనే ఉన్నాయి, మేము ఎక్కడికైనా అక్కడ హైదరాబాద్ వాళ్ళమే అనే భ్రమలతోనే అదే భ్రమను వాళ్ళు ఇంకా ముందుకు చూపించుకోవాలని, ఇంకా పబ్లిసిటీ చేసుకొని మేము హైదరాబాద్లోనే ఉంటామన్నది, హైదరాబాద్ మాదే అనే రీతిలో మేము ఉండాలన్నట్టు మా మాటలు మాట్లాడాలన్నట్టు ఇక్కడ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళు వ్యాఖ్యలు చేయడం అంటేనే కేవలం కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ను తీసుకోవాలని, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ తెలంగాణలో పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ ఏ అంటే నగరంలో ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేయాలి, ఈ కేంద్ర పాలిత ప్రాంతంగా దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనే ఆలోచనతోనే ఇట్లాంటి వాక్యాలు చేస్తూ ఈ హైదరాబాద్ నగరాన్ని దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు విగ్రహం పెడుతున్నారంటే కేవలం ఈ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రం పైన కన్నేశారు. అలాగే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వీళ్ళకు కనుసైగల్లో నడుస్తూ ఉన్నది. ఈ సంపద ఎలాగైతే దేశంలో అత్యధిక సంపద హైదరాబాద్లో ఉందంటున్నామో ఆ సంపదను ఢిల్లీకి తీసుకుపోవడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ ఇంకొకటి లేదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న జరిగిన మహానాడులో ఒక టీడీపీ ఉమెన్ లీడర్ కూడా మాట్లాడడం జరిగింది. ఏపీలో ఎడ్యుకేషన్ పాలసీ బాగుంది, తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లేడని అనడం జరిగింది. ఎట్లా అంటారు? అమ్మగారు, మీరు మహిళ, మీరు పెద్దవాళ్ళు, కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లమ్మా? ఒక చూడండి, ఏపీలో యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ లాంటి మత ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నట్టు ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లను అక్కడ బలోపేతం చేస్తూ కేవలం హిందూ సంబంధించినటువంటి విద్యార్థుల మధ్యలో సృష్టించి గొడవలు, హిందూ ముస్లిం గొడవలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు అక్కడ దృష్టి పెట్టండి అమ్మగారు. ఇక్కడ ఎందుకు మా తెలంగాణ గురించి? మేము తెలంగాణలో మేమేమో చేసుకుంటాం. ఇక్కడ మాకు నిజంగానే మా ముఖ్యమంత్రి గారు తన నిజంగా సిగ్గు లేకుండానే ఇక్కడ ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు, అది వాస్తవమే. కానీ మా తెలంగాణ గురించి మీకు ఎందుకమ్మా? మీకు అంత ఏమొచ్చింది? అక్కడ ఉన్నది కదా, అక్కడ ఒకవైపు అక్కడ ఉన్న విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పరాదండి. ఒక్క నోటిఫికేషన్ లేదు అక్కడ. కేవలం విద్యార్థి నోటిఫికేషన్ అడిగితే వాళ్ళ మధ్యలో ముస్లిం హిందువులని సృష్టించి కేవలం అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ కాలేజీలలో గొడవ పెట్టిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఫస్ట్ మీరు అక్కడ తెలంగాణ, ఆంధ్ర పైన దృష్టి పెట్టండి. మా తెలంగాణ గురించి మేము చూసుకుంటామని మీకు మైక్ టీవీ వేదికగా మేము చెప్తా ఉన్నాం.